ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ రాబోతోంది, జాగ్రత్తగా ఉండాలి అరే కామెంట్ చేస్తున్నారు. కార్లు మ్యూజిక్ రింగ్ టోన్ ఒక కారణం అయితే ఫోన్లు మాట్లాడడం రెండో కారణం అంటూ మహేష్ కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కార్లలో ఫోన్లు మాట్లాడినా సరే కేసులు నమోదవుతున్నాయి, సో బీ కేర్ఫుల్. అలాగే రమావత్ భాస్కర్ బాధపడుతున్నట్లుగా కొన్ని ఇమోజీస్ పెంచారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అలర్ట్ టుడే అలైవ్ టుమారో అండ్ స్టే అలైవ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు రణస్థలి. అలాగే ఈ ఇయర్ చాలా దారుణంగా ఉంది అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. కీడు లేదు ఏం లేదు, స్పీడ్ డ్రైవింగ్ అండ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అండ్ వెకిలి ఎక్కువగా కావడం వల్ల ఎంతమంది ఉంటే అంతమందికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది అంటూ లహరిరెడ్డి కామెంట్ చేస్తున్నారు. తెలుగు స్టేట్స్లో చాలా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. ఈ ఇయర్ సంక్రాంతి మంగళవారం వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతాయని తెలుసు, కాకపోతే కొంచెం లేటుగా మొదలైంది అంతే అంటూ సంతోష్ నాయుడు కామెంట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారా? ఏపీలో బాగా దారుణం, రోడ్లు బాగలేవు అంటూ పండు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ సంక్రాంతి మంగళవారం, ఈ కామెంట్ ఆల్రెడీ నేను చదివాను. డ్రింక్ ఎక్కువ సెక్యూరిటీ తక్కువ, రాంబాబు రుంకు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఏంటో ఏం జరుగుతుందో అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. చిల్డ్రన్ ఆర్ గాన్ అంటూ త్రిదు డార్లింగ్ కామెంట్ చేస్తున్నారు. అంటే మీకు ఐడియా ఉందా అక్కడ స్థానికంగా చిన్నపిల్లలు ఉన్నారా? ఇంకా మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. త్రిదు డార్లింగ్ కామెంట్ చేశారు చిల్డ్రన్ ఆర్ గాన్ అని. ఒకవేళ మీరు స్థానికులై ఉంటే మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. జీసస్ కమింగ్ అంటూ రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు. ఆర్టీవీ నైస్, ఆర్టీవీ వాళ్ళే మాకు ఇన్ని విషయాలు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్ అంటూ కామెంట్ చేస్తున్నారు వీర్. మీ మీడియా స్ట్రాంగ్గా ఉండాలి, గవర్నమెంట్ మిస్టేక్స్ని చెప్పాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అక్షయ్, ఖచ్చితంగా మేము చెప్తాం. ఇక్కడ జరిగిన దాంట్లో ఖచ్చితంగా స్థానిక కాంట్రాక్టర్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఈ రోడ్లు ఎవరైతే వేశారో వాళ్ళు కానీ గవర్నమెంట్ కూడా దీనికి ఒక బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా. ఎవరిని ఇప్పుడు బ్లేమ్ చేయాలి? అక్కడ నిజంగా బ్యారికేడ్స్ ఉండుంటే, అక్కడ ఆ రైలింగ్ కనుక ఉండుంటే, సేఫ్టీ రైలింగ్ ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి, గవర్నమెంట్ దీనికి నష్టపరిహారం చెల్లించాలి, ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ఈ విషయంలో. ఇంకా మరింతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్గా చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్స్ చాలా దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అరే చాలా కామెంట్ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్టీస్ చెప్తున్నారు కానీ ఎవరు వినట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నాట్ అంటిల్ డెత్ ఈజ్ యువర్ లాస్ట్ ఆప్షన్, యూ షుడ్ సర్వైవ్ అంటూ త్రిదు డార్లింగ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే వన్స్ వి బోర్డ్ ఎనీ వెహికల్ మొబైల్ షుడ్ గో టు ఫ్లైట్ మోడ్ అంటూ నాగమణి కామెంట్ చేస్తున్నారు. అంటే వెహికల్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఎక్కిన తర్వాత ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళాలి అంటున్నారు. అది సాధ్యమయ్యే పరిస్థితి కాదేమో. చాలామంది అఫ్కోర్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ, బైక్ డ్రైవ్ చేస్తూ స్టేటస్లు పెట్టేవాళ్ళు, స్పీడ్గా వెళ్తున్నామనో లేదంటే ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఆ మ్యూజిక్ని వింటూ అవి స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా కూడా కొంతమంది ప్రమాదాలకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దుర్గా మెట్టా కామెంట్ చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటలు జరుగుతున్నాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అనూష శ్యామల కామెంట్ చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే రేయాన్ష్ కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే 10 years జైల్లో పెట్టాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు ఉండాలి. ఈ మధ్య సజ్జనార్ చేసినటువంటి కామెంట్ చూసాం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం, వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. రవికిరణ్ ఈజ్ కామెంటింగ్ జీసస్ ఈజ్ కమింగ్ అని. దేవుని రాక దగ్గరలో ఉంది సార్ అంటూ రాజు చేలి కామెంట్ చేస్తున్నారు. బ్రహ్మంగారి ఇల్లు కూలింది కదా, ఇక నాశనమే అంటూ కామెంట్ చేస్తున్నారు. అరే అవును, మొన్న ఈ మధ్య బ్రహ్మంగారి అక్కడ ఇల్లు పడిపోవడాన్ని మనం చూసాం. సో అది కొంతమంది అదొక సెంటిమెంట్గా భావిస్తున్నారు. అసమర్థ ప్రభుత్వాలే వరుస ఘటనలకు కారణం, పాలించడం చేత కాకపోతే రాజీనామా చేయాలి. సింగరాయపు అజయ్ కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వాల వల్ల ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా వి మస్ట్ రైజ్ దట్ పాయింట్, ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వాలకు కూడా తెలియాలి ఖచ్చితంగా.
వేడెస్ట్ ఇయర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బెంజిమన్ కామెంట్ చేస్తున్నారు వేడెస్ట్ ఇయర్ అంటూ. చాలా బాధగా ఉంది, రోజు దారుణాలు, రూల్ సేఫ్టీ ఎక్కడ అంటూ కామెంట్ చేస్తున్నారు సారట్ పంతాల. అలాగే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు రణస్థలి. డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అంటూ సాంబశివరావు కామెంట్ చేస్తున్నారు. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మనతో ఆడుకుంటుంది, ఏదో ఒక విధంగా ఇప్పటికైనా ప్రకృతిని కాపాడుకుందాం అని ఆలోచన ఒక్కరు కూడా చేయడం లేదు, పర్యావరణాన్ని కాపాడడం లేదు, ఎక్కడ పడితే అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు అంటూ మహేష్ మోడల్ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిజమే, చాలామంది తెలిసి కూడా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. స్లోగా వెళ్ళాలి అందరూ అంటూ ఎంటీజీ సాయి కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అంతలా ఏముండదు, 2031 నుండి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు, యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది, 3 ఇయర్స్ భయంగా బ్రతకాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే 2031 వరకు పరిస్థితి ఇలాగే ఉండబోతుందా, కారులో వాళ్ళు బాగానే ఉన్నారా అంటూ బెంజమిన్ అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది, కాకపోతే వాళ్ళ కండిషన్ ప్రజెంట్ ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, ప్రజెంట్ కారులో ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి అనేది హాస్పిటల్కి వెళ్ళి కూడా మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాష్ వెళ్తున్నారు మా ప్రతినిధి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్ అంటూ జూలియా రాణి కామెంట్ చేస్తున్నారు. ఆర్టీవీ ఈజ్ గివింగ్ అస్ లైవ్ టు లైవ్ అప్డేట్స్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ అస్ అంటూ కామెంట్ చేస్తున్నారు పుష్ప బేవరా. థ్యాంక్ యూ సో మచ్. రోడ్కి డ్రైవర్స్ వాళ్ళి అంటూ కామెంట్ చేస్తున్నారు. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్, ఎందుకు ఇలా అంటూ కామెంట్ చేస్తున్నారు. వాణి, దేవుని రాక వచ్చింది అందుకే ఇలా జరుగుతుంది అంటూ సుజాత కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్ని మోసం చేయకండి అంటూ నాగు కామెంట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లైండ్ బిలీఫ్స్, ఖచ్చితంగా మేము ఎప్పుడు అలాంటి పని చెయ్యం. నాకు కాల్ చేయగలరా అంటూ కామెంట్ చేస్తున్నారు, అంటే మేబీ కామెంట్స్లో భాగంగా అనుకుంటా. రైట్, ఓవర్ స్పీడ్ వల్ల జరిగి ఉండొచ్చు అంటూ ఉమా నాగు కామెంట్ చేస్తున్నారు. స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించాలి అంటూ ర్యాంగి ఎడిట్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, చాలామంది ఎందుకని ఇలాంటి ఆలోచనలో ఉన్నారు, అంటే ఈ ఇయర్ బాగలేదని, టైం బాగలేదని, వాటి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ వన్ థింగ్ వీ మస్ట్ డిస్కస్, ఏదో జరుగుతుంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి నష్టాలు, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వందల సంఖ్యలో మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ అహ్మదాబాద్ ఘటన చూసాం, ఆ తర్వాత కూడా కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరగడం, కానీ ఇప్పుడు రోడ్డు మీద ఇక చెప్పేది ఏముంది. అంటే వీటన్నిటికీ నిర్లక్ష్యం కారణంగా చూడాలా, అంటే మన మానవ తప్పిదాలా, లేకపోతే నిజంగానే చాలామంది అనుకుంటున్నట్లుగా దేర్ ఈజ్ సంథింగ్ సస్పీషియస్, ఈ టైంలోనే ఏదో జరుగుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. డూ యూ బిలీవ్ దట్? అలాంటి ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా? అలాంటి వాటికి ఏదైనా గ్రౌండ్స్ ఉన్నాయా? అసలు మీ ఒపీనియన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంటే కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గర నుంచి. అట్ ది సేమ్ టైం మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ ద ఫుల్ న్యూస్. ఇక్కడ మేము చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ఆర్టీవీ సూచిస్తుంది. వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ హాస్పిటల్ దగ్గర కుటుంబ సభ్యుల బాధ మనం చూస్తున్నాం. ఎవరిని వాళ్ళు అడగగలుగుతారు? హూస్ మిస్టేక్ ఇస్ దట్ అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అదే ఒకటి, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక నష్టం జరిగితే ఆ నష్టానికి కారణమైన వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఉంటుంది, వాళ్ళని అడగడానికి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏదైనా కాంపెన్సేషన్ తీసుకోవడానికి, ఒక సమాధానం తీసుకోవడానికి ఉంటుంది. హూస్ మిస్టేక్ ఇస్ దిస్? ఎవరి మిస్టేక్? అక్కడ క్లియర్గా గవర్నమెంట్ మిస్టేక్ కనిపిస్తుంది. దేర్ ఆర్ నో ప్రొటెక్షన్ ఫెసిలిటీస్ ఏవి లేవు అక్కడ. ఒక బస్ స్టాప్ దగ్గర అంతమంది నించొని ఉంటారు, అలాంటప్పుడు ఉండాలి ఖచ్చితంగా. రోడ్ల మీద వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి, ఇస్తే నేషనల్ హైవే ఉండాలి, అది లేదు. మరోవైపు ఇప్పుడు ఆ కారులో వచ్చిన వాళ్ళు కూడా చాలా నష్టపోయి ఉన్నారు. పక్క కార్ అంతా డ్యామేజ్ అయింది, మరో పక్క వాళ్ళు గాయాలు పాలయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనేది తెలియదు. బట్ హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ దోస్ పీపుల్? అక్కడ ఆ పెయిన్లో ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెబుతారు? ఆ మహిళలకి, కుటుంబ సభ్యులకి, వాళ్ళ కన్నీళ్ళకి సమాధానం ఎవరు? వాళ్ళ గుండెల్లోంచి తన్నుకొస్తున్నటువంటి ఆ ఏడుపుకి ఎవరు సమాధానం చెప్తారు? హూ ఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ?
చివరికి ఎవరు సమాధానం చెప్పరా? ఎంతో కొంత ముట్ట చెప్పేసి వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేస్తే అయిపోతుందా? రోడ్డున పడ్డ వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయా? కోల్పోయిన వాళ్ళ మనుషులు తిరిగి పొందగలుగుతారా? ఎంత డబ్బు ఇస్తే మాత్రం వాళ్ళ జీవితాలను మళ్ళీ నిలబట్టగలుగుతారు? వాళ్ళకున్నటువంటి ఆ తోడుని కోల్పోయి ఆ మహిళలు లేదంటే అక్కడ వయసు మళ్ళినటువంటి పెద్ద ఆ ముసలవ్వలు పడుతున్నటువంటి బాధని ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళకి ఎవరు తిండి పెట్టగలుగుతారు? ఎవరు తోడు ఉండగలుగుతారు? సో ఎక్కడో ఒక చిన్న నెగ్లిజెన్స్, కైండ్ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఎక్కడో ఒక చోట సీతాకోక చిలుక రెక్కలు ఊపితే ఇంకెక్కడో ఏదో పెద్ద సునామీ వస్తుంది, ఇంకెక్కడో ఏదో పెద్ద ప్రకృతి విపత్తు జరుగుతుంది అంటారు కదా. ఎక్కడో ఏదో గవర్నమెంట్ చేసే పనుల్లోనో లేదంటే ఇంకెవరో చేసే ఒక పనుల్లో ఒక చిన్న మిస్టేక్ కారణంగా ఇలాంటి భారీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ఇలా ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్, అక్కడ చూసుకోవాలి ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్. ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవాలి. చిన్న చిన్న కారణాలే ఇంత ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది? వై ఆల్ దిస్ లాస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.